నిన్ననే ఒకటి నేను చూశాను మీరు రిలీజ్ చేసిన టీజర్. అది వస్తున్న సినిమాలకు ఒక యాక్షన్ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్ రేంజ్లో, బాహుబలి రేంజ్లో కనిపిస్తుంది. జస్ట్ ఒక పాట మీ పిక్చరైజేషన్ ఒకసారి ముందు చూద్దాం, చూసాక మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అక్కడ సినిమా తెరపై, వెండి తెరపై గాంధిస్తుంది. మీరు నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో అట్లా గాంధించుకుంటూనే గడిపారు ఎన్నేళ్ళు. విద్యార్థి నాయకుడిగా, తర్వాత మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, రకరకాల హోదాలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఇంటర్వ్యూ చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, తెలంగాణ ఉద్యమకారుడిగా కొద్ది రోజులు ఉన్నారు, అప్పుడు చేశాను. కొన్నిసార్లు ఉగాది, సంక్రాంతి ఇలాంటి సంబరాల్లో కూడా మీరు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇది కొంచెం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేదో రజనీకాంత్ భాష, లేకుంటే మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ ఇలాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. మీ గెటప్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ ఏంటి? అసలు వెండి తెరకెక్కాలని ఎందుకు అనుకున్నారు మీరు? జయలక్ష్మి పిక్చర్స్ మీదే, మీ కూతురు పేరు మీద ఉన్న పెట్టినట్టున్నారు. ఎందుకు మీ బయోపిక్ని మీరే తీయాలనే ప్రయత్నం ఏంటి అసలు? ఎందుకు అంటే ఇదేం ప్లానింగ్ కాదు, ప్లానింగ్ లేదు, ఆలోచన కూడా లేదు. ఇది అదే నిన్న మొన్న కూడా ఈ మధ్య చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్లో నేను అక్కడ డిన్నర్ చేస్తున్నా. ఈ డైరెక్టర్ రామానుజం అని పరిచయం చేసుకున్నాడు. వచ్చి సార్ నేను ఇట్లా, నా పేరు రామానుజము, నేను గత కొన్ని 2-3 సినిమాలు కూడా తీసినాను అని వారు చెప్పినప్పుడు చెప్పుకుంటూనే, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అది ఇట్లా అనుకున్నా సార్ ఇట్లా అని నా ఫేస్తో ఉన్న పోస్టర్ చూపించాడు. కనిపించేది అనుకుంటా, ఇంకోటి ఉంది, ఆ పోస్టర్ చూపించాడు నాకు. అది ఆ పోస్టర్ చూపించినప్పుడు నేను ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి ఆ పోస్టర్ చూపించినప్పుడు ఎందుకు ఆ సెకండ్ ఆయన కనెక్ట్ అయ్యి సర్లే కొంత ఆలోచన చేస్తాను నేను అని అన్నది. అదే టైంలో అన్నాడు అతను అనమాట, అసలు అంటే మీ టైప్లో ఒక వ్యక్తి దొరికితే అతని ద్వారా మీ పేరు మీద తీయాలని ఇట్లా ఉన్నది సార్, మీ పేరు పెట్టి తీయాలని ఉంది అని చెప్పినప్పుడు సరే కొంత ఆలోచన చేద్దాంలే చెప్తాలే. కానీ అతనికి ఆ మాట చెప్పిన, మీ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే ఆ పోస్టర్ నాకు కనెక్ట్ అయింది, అందుకే మీతో మాట్లాడుతున్నా. నా లైన్ సినిఫీల్డ్ లైన్ కాదు కదా చెప్పిన. అది అయిపోయింది. ఇక అయిపోయిన కొన్ని రోజులు మళ్ళా డైరెక్టర్ రామానుజం గారు మళ్ళీ మా వాళ్ళకు ఈ పోస్టర్ మళ్ళీ టచ్లోకి వచ్చినప్పుడు మళ్ళా ఒక డిస్కస్ చేసిన, అసలు ఏంది మీది పిక్చర్ ఏందని అంటే చెప్పిండు రామానుజం గారు. చెప్పింది ఏంటంటే అది ఏం లేదు సార్, ఒక ఇద్దరు లవర్స్, వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద వ్యక్తి, అతను డామినేట్ చేయాలి అంటే అతని భార్య పిల్లలకు చెప్తుంది పలానా సంగారెడ్డి జగ్గారెడ్డి ఉంటాడు, అతనైతే చెప్తే వింటాడు అని. ఇది ఒక లైన్ ఉంది సార్, ఇదే లైన్ ఉంది సార్, ఇంకా కథ లేదు, ఇదే లైన్ సార్ అన్నాడు అనమాట. అంటే జగ్గారెడ్డి ఒక రెబల్ స్టార్ గా మారుతుండా ఈ మూవీలో? అంటే రాజకీయాల్లో కూడా రెబల్ స్టార్. మీరు కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ పై రెబల్ స్టార్ అయ్యారు, తర్వాత కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పిసిసి అవుతున్న సందర్భంగా మీరు రెబల్ స్టార్ ఇక్కడ కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్నారు. సరే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి కొంత విశ్రాంతి దొరికింది అని మూవీస్ వైపు వెళ్తున్నారా, లేకుంటే సీరియస్ గా మూవీస్ లో ఉండాలని ఆలోచన ఉందా? గెటప్ అయితే మీది చాలా బాగుంది, అనుమానం లేదు. మూవీ అనేది పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, మూవీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, లేదు కూడా అది కాదు. కానీ ఆ రామానుజం గారు చెప్పినప్పుడు ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి, ఇద్దరు ప్రేమికులు, మీరు చెప్తే అతను వింటాడు, ఇది ఒక లైన్ ఉంది అని అన్నప్పుడు కొంత కనెక్ట్ అయినాడు. సరే నాకు అనిపించింది కొంత టైం ఇవ్వండి అని అప్పుడు అడిగిండు అనమాట డైరెక్టర్ రామానుజం గారు. ఏంటంటే మీరు చేస్తే బాగుంటుంది సార్ ఇంకా, ఎందుకంటే మీ అన్నప్పుడు సరే అని నేను కొంత టైం తీసుకొని మీకు చెప్తలే అని అన్న. అంటే రామానుజం గారి ఐడియా అయితే బాగుంది, ఎందుకంటే మూవీ అసలు లాంచ్ ఏదో ఆఫీస్ ఓపెన్ చేశారు, లాంచ్ కూడా కాలే, ఇంకా కాకముందే టీజర్ తో మీ ప్రారంభోత్సవం ఆఫీస్ కార్యాలయం ఓపెన్ తో దానికి ఆల్రెడీ క్రేజ్ వచ్చేసింది మూవీకి. అంటే మీరు ఉండడం అనేది అడ్వాంటేజ్ అయినట్టు కనిపిస్తుంది. ఆ మాట ఆయన కూడా అన్నాడు, ఎవరు రామానుజం డైరెక్టర్ కూడా అన్నాడు, సార్ మీరు ఉండడంతో ఏంటంటే మీ పేరు అట్లా ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా మీ గురించి మాకు తెలుసు కదా, మేము ఇప్పటి నుంచి కాదు, మీరు 2005-06 నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ ఇక మాకు ఎప్పుడు ఆ సందర్భం రాలేదు, కొన్ని సంవత్సరాల నుంచి చేసుకొని ఇట్లా అనుకుంటున్నా, మీరు అనుకోకుండా కనబడ్డారు, మీరుతో మాట్లాడడము ఇది చెప్పడం, మీరు కనెక్ట్ అయ్యారు
అది ఒక అని చెప్పారు. అంటే జగ్గారెడ్డి గారు, ఇది జగ్గారెడ్డి అనేది మీ పేరే, అది పెద్ద ఏం లేదు కింద. అంటే వార్ ఆఫ్ లవ్ కు మీరు కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే మీకు లవ్ వార్ ఆఫ్ లవ్ అనేది డైరెక్టర్ గా వారు ఎంచుకున్న లైన్, అది రామానుజన్ ఎంచుకున్న లైన్ అన్నప్పుడు నేను థర్డ్ మీటింగ్ లో చెప్పిన, సరే మీ ఇప్పుడు వాళ్ళ ఏది ఆ పిల్ల తల్లి నా గురించి చెప్తుంది కదా బ్యాక్గ్రౌండ్, చెప్పినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ గానే ఉంది కదా, అదే నీకు చెప్తా, అది మీరు యాడ్ చేసుకోండి అని రామానుజన్ చెప్పిన అనమాట. అంటే దీనిలో మీ బయోపిక్ గా కూడా చూడాలి. బయోపిక్ అని అంటే నేను రియల్ స్టోరీ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ లీడర్ గా, లేదంటే తర్వాత కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా అనేక సంఘటనలు ఉన్నాయి. ఎమ్మెల్యే వరకు రాదా? ఎమ్మెల్యే దాకా రాదు, అదే చాలా పెద్ద ఎపిసోడ్ ఉంది. అదే అవన్నీ చెప్తే డైరెక్టర్ అవన్నీ ఎట్లా అమర్చుకోవాలో కూడా సరిపోదు వాళ్ళకి. అది అంటే ఏదో మనమేదో బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో లేకపోతే డబ్బులు పెట్టి రాజకీయంగా వచ్చిన వాళ్ళం కాదు కదా. బేసికల్ గా పబ్లిక్ ఫీల్డ్ లో పనిచేసినాం, పబ్లిక్ ఉద్యమాలు చేసినాము. అట్లా ఆ రోజులలో, ఇంకా ఈ రోజులలో ఏం లేవు. ఇంకా ఆ రోజులలో చాలా కష్టంగా నడిచేటి కదా, ఎదగాలనుకున్నానికి చాలా ఇబ్బందులు ఉంటుండే ఆ రోజులలో. కాబట్టి అట్లా వచ్చిన కాబట్టి. అంటే జగ్గారెడ్డి గారు, మీరు యాక్చువల్గా చాలా సీరియస్ పొలిటీషియన్. బీజేపీలో ఉండి మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత తెలంగాణ మూవ్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీలో మధ్యలో ఎంపీగా పోటీ రకరకాలుగా చేసినా మీరు చాలా సీరియస్ పొలిటీషియన్. ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ప్రజలతో ఉంటారు, చాలా సీరియస్గా ప్రజాసేవే అనే రకంగా ఉంటారు. ఇప్పుడు ఒక దాదాపు ఏడాది కాలం జరుగుతుంది షూటింగ్ అని మీరే చెప్పారు. అంటే ఏడాది కాలం రాజకీయాలకు విశ్రాంతి అయినాయిగా. అంటే ఇప్పుడు నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా గవర్నమెంటే ఉంది. అవును, మా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, మినిస్టర్స్, అంత ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు నేను మరీ టైం ఇచ్చి వాస్తవాన్ని కూడా చేసేది కూడా ఏం లేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వాస్తవం కూడా పార్టీ రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా నాకు టైం స్పేర్ చేసి తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి కొంత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, ఇక సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆ వ్యవస్థ ఇప్పుడు జగ్గారెడ్డిగా ఫుల్ టైం ఇచ్చి తిరిగి చేసేదేం లేదు. తిరగారు కానీ ఏడాది కాలం పాటు అసలు ఇక రాజకీయాలకి దూరం ఉంటాడు జగ్గారెడ్డి. గాంధీ భవన్ కూడా రాడు అని మీ సన్నిహితులు కొంతమంది అంటారు, సినిమాలోనే ఉంటాడు ఏడాది పాటు అని. అంటే జనరల్గా ఏంటంటే వాస్తవం కూడా ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు కాబట్టి, ఆ సిస్టంలో కూడా లేను కాబట్టి, నాకున్న ఈ ఫ్రీ టైంలో ఆ రామానుజం కలవడము కొంత అంతేనా. సరే అంటే నాది కూడా ఏముంటుందంటే, నేను యాక్చువల్గా ఒప్పుకోవడానికి కూడా కారణం కూడా ఏంటంటే, నాది చాలా కొంత అంటే నిజంగా నేను ఒక నా ముఖ్యాంశాలు 3 అయితే నేను డైరెక్టర్ గారికి చెప్పాను, అవి చాలా కొంత ఇప్పుడున్న జనరేషన్కు ఇట్లా కూడా ఉంటారా అంటే నా తీరు చాలా మంది వచ్చి ఉంటారు. నేను ఒక్కనే అట్టలేను, చాలా మంది లీడర్స్ చాలా మంది ఉంటారు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కానీ నాది భిన్నమైనగానే ఉంటుంది. నేనేంటంటే నేనేం రిజర్వేషన్ కోటాలు వచ్చిన లీడర్ కాదు. నేను టోటల్ ఫైట్ చేసుకుంటూ వచ్చిన అనేది మీ ఆలోచన విధానమే రెబల్ గా ఉంటది. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ ఉధృతంగా సాగుతుంటే సమైక్యాంధ్ర అన్న ఒక ఎమ్మెల్యే మీరు